ఈ స్పెషల్ డేని 'గోవింద కోటి బుక్' ఇంకా స్పెషల్‌గా మార్చేసింది. హలో అందరికీ, ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని దేవుడినైతే అడిగేశాను. దేవుడిని అడిగేశానమ్మా. సో మ్యాటర్ ఏంటంటే, ఇంకొద్ది రోజుల్లో హాస్టల్‌కి రిటర్న్ అయిపోతున్నాననమాట. ఈ మూమెంట్‌లోనే మన తొలి ఏకాదశి పండుగ వచ్చేసింది. సో పండుగని ఇలా చిన్నగా స్టార్ట్ అయితే చేసేసాను. అండ్ తొలి ఏకాదశి గురించి మాట్లాడుకుంటే, ఈ తొలి ఏకాదశి నుండి మనకు చాతుర్మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే మాసంలోనే మనకు వర్షాలు పడడం చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుందన్నమాట. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే ఈ 4 నెలలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంకా పూర్వం ఋషులు ఈ 4 నెలలు వర్షాల కారణంగా ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోట ఉండి తపస్సు చేసుకునే వాళ్ళంట. దానివల్ల ఎలాంటి ప్రాణాలకి నష్టం జరగకుండా ఉండేదంట. సో దాని కారణంగానే 4 నెలలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంకా మన పండుగలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇంకా శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, దీపావళి అని వీటన్నింటికి తొలి ఏకాదశి ఒక స్టార్ట్ అని చెప్పొచ్చు. ఇంత స్పెషల్ డేని ఇంకా స్పెషల్ చేసింది నాకు ఈ 'గోవింద కోటి బుక్'. యాక్చువల్గా దీన్ని నేను ఒక 5 days బ్యాక్ ఆర్డర్ పెట్టాను, వస్తుందో రాదో అని చెప్పి. అయితే ఇవాళ మోస్ట్లీ రాదేమో అనుకున్నాను, బట్ ఇది వచ్చింది. దీంతో పాటు ఒక 7 శనివారాల వ్రతం బుక్ కూడా వచ్చిందనమాట నాకు ఫ్లిప్కార్ట్లో. అయితే ఇంత స్పెషల్ డేని అంతే స్వీట్గా ఎండ్ చేయాలని చెప్పి అమ్మ చేతి పాయసంతో అయితే ఇవాళ డే ఎండ్ చేసేసాను అనమాట. తొలి ఏకాదశి మీరు కూడా ఇంతే హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ తొలి ఏకాదశి మీ లైఫ్లో ఏం స్పెషల్ చేసిందని లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.